హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మేఘన యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మేము బెంగళూరు టు మున్నార్ ఎలా వెళ్ళామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గాయ్స్. సో మేమైతే ఈ బెంగళూరు నుండి ఒక కేఎస్ఆర్టీసీ బస్ తీసుకున్నాం, లైక్ కేరళ ఆర్టీసీ అనమాట. సో బస్ టికెట్ ఈజ్ అరౌండ్ ఇట్స్ నాట్ ఏ స్లీపర్ అనమాట. స్లీపర్ అయితే మాకు కనిపించలేదు మేము బుక్ చేసుకునేటప్పుడు. నార్మల్ సీట్స్, సెమీ స్లీపర్ సీట్స్ ఉన్నాయి. 1200 సో 1300 టికెట్స్ పడ్డాయి అనమాట. లైక్ రీచ్ అయ్యానానికే మాకు అరౌండ్ మార్నింగ్ 5 to 6 అయింది. మొత్తం మున్నార్కైతే రీచ్ అయ్యే లోపల 7 అయిందనమాట. లైక్ మార్నింగ్ వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది గైస్. లైక్ మంచు ప్లస్ మిడిల్లో హౌసెస్ అన్నమాట. లైక్ వెళ్తుంటే అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్, మినీ వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది. అది మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. మీరైతే కళ్ళు అసలుకి దించకుండా చూసేయండి. నిద్ర మత్తులో ఉంటే నిద్ర లేసైనా చూసేయండి అలారం పెట్టుకొని మరి. సో అంత బాగుంటుంది అనమాట మున్నార్ ప్లేస్ మాత్రము. ఖచ్చితంగా మిస్ కాకుండా మీరు కూడా వెళ్ళండి. సో ఇది చూడాల్సిన ప్లేస్ అనమాట. ఖచ్చితంగా విజిట్ చేసి వన్స్, లైఫ్ టైంలో వన్స్ అన్నా చూడాల్సిన ప్లేస్. ఇంకా మున్నార్ అంటే తెలిసిందే కదా, మొత్తం టీ ప్లాంటేషన్సే ఉంటాయి. టీ ప్లాంటేషన్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఎంత బాగున్నాయంటే అసలకి మాటల్లో వర్ణించలేను. నేరుగా కళ్ళారా చూస్తేనే అంత బావుంటుందనమాట. ఇది మొత్తం కొండల్లాగా ఉంటది మున్నార్ ప్లేసు. సో, చాలా బావుంటది. మాకైతే బస్ ఎక్కేటప్పుడు నాకైతే గుండె దడేలు దడేలు మంటనిందనమాట ఒక్కొక్కసారి. బట్ బావుంటుందనమాట ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా. మీరు కూడా వెళ్లి విజిట్ చేయండి మున్నార్ ప్లేస్‌ని. సో, చూసారు గదా! నేను యాడ్ చేశాను వీడియో. బస్‌లో నుండి ఇదంతా వీడియోస్ తీశాననమాట నేను. ఆహ్, లైక్ ఆకాశంకి, టీ ప్లాంటేషన్స్‌కి, ఆ చెట్లకి చాలా దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తది. మళ్ళీ మిడిల్‌లో హౌసెస్ ఉన్నాయి. చాలా చాలా బావుందనమాట. ఒక డిఫరెంట్ ప్లేస్. సో, మేమైతే రీచ్ అవ్వగానే బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఒక బైక్ అయితే రెంట్‌కి తీసేసుకున్నాం అనమాట. 2 డేస్‌కి తీసేసుకున్నాం. బట్ 1 డేకే రిటర్న్ ఇచ్చేయాల్సొచ్చింది అన్‌ఫార్చునేట్‌లీ. ఎందుకంటే అక్కడ హెవీ రెయిన్. రోజంతా వర్షంలో బండ్లో తిరిగి చూడాలంటే చాలా కష్టం. బట్ 1 డే మొత్తం మేము బైక్‌లోనే చూసామనమాట. లైక్ 4 ప్లేసెసో, 3 ప్లేసెసో చూసేసాం మేము బైక్‌లోనే. ఇంకా మళ్ళీ మరుసటి రోజు ఆటో తీసుకొని రిమైనింగ్ ప్లేసెస్‌ని కవర్ చేశామనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! మేము ఫస్ట్ ఎళ్ళిన ప్లేస్ అయితే మట్టపేట డ్యామ్ అనమాట. అక్కడ నుండి 18 కాదు, 10 కిలోమీటర్స్ అనమాట మున్నార్. మేమైతే బస్ స్టాండ్ దగ్గరలోనే ఒక హోటల్ తీసేసుకున్నాము. అక్కడి నుండి అయితే 10 కిలోమీటర్స్ అనుకుంటాను. 10 ఆర్ 15 మట్టపేట డ్యామ్. సో, మట్టపేట డ్యామ్ నుండి అక్కడ ఒక మట్టపేట డ్యామ్ రూట్‌లో అరౌండ్ ఒక 1, 2 కిలోమీటర్స్ దూరంలో ఒక టీ ఇదుంది, షాపుంది. సూపర్‌గా ఉందనమాట టీ అక్కడ. అక్కడ మీరు గూడా టీ తాగండి గైస్, చాలా బావుంటది. నేమ్ అయితే నాకు గుర్తులేదు. ఆ తర్వాత మట్టిపట్టే డ్యామ్‌కెళ్ళే రూట్‌లోనే ఈ ఎలిఫెంట్ ఇదుందనమాట. సో, ఇది మేమెక్కాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మేమెక్కినప్పుడు తీసుకోలేదు. వేరెవరో ఎక్కడంటే ఇంకా వీడియో తీసుకున్నాను గుర్తుండాలి అనేసి. నెక్స్టొచ్చేసి మేమెళ్ళిన ప్లేస్ అయితే ఈ 2 ప్లేసెస్ తర్వాత ఆహ్, మున్నార్ బొటానికల్ గార్డెన్ అనమాట. అక్కడైతే నేను చాలా పిక్స్ తీసుకున్నాను. చాలా బావుంది మున్నార్ బొటానికల్ గార్డెన్ మాత్రం. ఎక్సలెంట్ వ్యూస్ అనమాట. లైక్ డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. డిఫరెంట్ ఉన్నాయి. లోపల చాలా పూల చెట్లు కాదు, ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. చాలా చాలా బావున్నాయన్నమాట. సో, చూసాను గదా! వర్షం పడుతూనే ఉందసలకి. నిలవడమే లేదు. నిలిచినా గూడా ఒక 5 మినిట్స్ నిలిస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోతదనమాట వర్షము. సో, ఇలా ఒక బైక్ రైడ్ ప్లస్ వర్షం విత్ హస్బెండ్ సూపర్‌గా ఉంటదనమాట ఈ స్పాట్స్, ఈ వ్యూ మాత్రం. సో, నెక్స్టొచ్చేసి మున్నార్ బొటానికల్ గార్డెన్ చెప్పాను గదా గైస్! ఇంకా అక్కడికెళ్ళిపోతున్నామనమాట. ఇంకా అక్కడ గూడా ఫుల్లు చలి అనమాట. ఖచ్చితంగా మీకు గనుక ఈ సీజన్‌లో ప్లాన్ అయితే ఉంటే ఖచ్చితంగా రెయిన్ కోట్స్ తీసుకెళ్ళండి. లైక్ మేమైతే విత్ ప్యాంట్ రెయిన్ కోట్స్ తీసుకెళ్ళలేదు. నార్మల్ టాప్ లాగుండే రెయిన్ కోట్స్ తీసుకెళ్ళాం. ప్యాంట్ లాగుండే రెయిన్ కోట్స్ కూడా తీసుకెళ్ళండి. ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ అనమాట. చాలా చలిగా ఉండింది. స్వెటర్ గూడా తీసుకెళ్ళండి. లైక్ బట్టలు గూడా ఒక 4, 5 జతలైతే క్యారీ చేయండి. ఇట్ ఈస్ వెరీ బెస్ట్ అనమాట. సో, ఇలా మేము రైడ్ చేసుకుంటూ ఎళ్తున్నామనమాట చిన్నగా. సో, ఇదొచ్చేసి బొటానికల్ గార్డెన్‌లో తీసుకొనింది. చూసారు గదా! ఇదంతా పిక్స్ తీసుకున్నాం. ఇదొచ్చేసి మేము మా మ్యారేజ్‌కి యాక్చువల్లీ
ప్రీ వెడ్డింగ్ షూట్ అన్‌ఫార్చునేట్‌లీ ఎందుకో కొన్ని రీజన్స్ వల్ల క్యాన్సెల్ అయింది. సో, ఇదొచ్చేసి ఒక పోస్ట్ వెడ్డింగ్ లాగా చేసేసుకున్నామనమాట. అన్‌ఫార్చునేట్‌లీ ఇది గూడా అలానే తీసుకున్నాం. కానీ పిక్స్ అయితే ఇట్ వాస్ టర్న్డ్ ఇంటూ సూపర్ గైస్, అసలకి బ్యూటిఫుల్‌గా వచ్చింది పిక్స్ మాత్రం. నా మోస్ట్ ఫేవరెట్ పిక్ మాత్రం ఒకటుంది. అది స్క్రోల్ అవుతుంది చూపిస్తా చెప్తాను నేను. చాలా బాగా వచ్చేదనమాట. కెమెరామాన్స్ కూడా అక్కడే ఉంటారు. లైక్ వెరీ రీజనబుల్ రేట్స్‌కి వాళ్ళే ఫోటోస్ తీస్తారనమాట. చాలా బాగొచ్చింది ఔట్‌పుట్ మాత్రం. అదో గైస్ ఇదే నా ఫేవరెట్ పిక్ అనమాట. చాలా బాగొచ్చింది ఈ పిక్ మాత్రము. వాళ్ళే పోజెస్ చెప్తారు. మనమేం పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే పోజెస్ చెప్తుంటే ఇంక మనం వాళ్ళు చెప్పినట్లుగా అకార్డింగ్‌లీ ప్రొసీడ్ అయితే ఎళ్ళామంటే మంచిగా పిక్స్ వచ్చేస్తదనమాట. సో, మీరు కూడా ఎళ్ళినప్పుడు మిస్ కాకుండా మున్నార్ రోజ్ గార్డెన్‌లో పిక్స్ తీసేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు టేక్ లైక్ థిస్ పిక్స్ అనమాట. నేనైతే ఇలా సింపుల్‌గా ట్రిప్‌కి కోఆర్డ్ సెట్ ప్లాన్ చేసుకున్నాను. కోఆర్డ్ సెట్ నెక్స్ట్ నార్మల్ టాప్ అండ్ లెగిన్ తీసేసుకున్నాను. నెక్స్ట్ జీన్స్ అయితే కంపల్సరీ క్యారీ చేశాను. సో, ఇలా ఇలా ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కటి కొనుక్కున్నాననమాట. ట్రిప్ కోసమే కొనుక్కున్నాను. అలా అని మీరు కొనుక్కోకండి. మీ దగ్గర ఉంటే మీరు యూజ్ చేసుకోండి. నాకు కొంచెం బట్టల పిచ్చి ఎక్కువనమాట. కొనుక్కుంటూనే ఉంటాను. సో, ఇదనమాట మా ట్రిప్.